హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోలకి అయితే వెళ్ళిపోదాము. ఇది ఈవినింగ్ వ్లాగ్ అనమాట. ఈవినింగ్ సింపుల్గా షార్ట్గా ఉంటుంది. మీకు డిఫరెంట్గా నచ్చుతుంది కాబట్టి ప్లీజ్ అబ్బా ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ కనుక మీరు క్లిక్ చేశారనుకోండి, నేను ఎప్పుడు పెట్టా కానీ మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. టైం వచ్చేసి 5 అవుతుందనమాట. ఇంకా ఇల్లంతా ఓట్ చేశాను. ఇంకా కొంచెం స్టిచ్చింగ్ పని ఉండే అనమాట. ఆ పని అవగానే ఇల్లంతా నూకేసేసాను. ఆ తర్వాత ఇక పాలైతే స్టవ్ పైన పెట్టేశాను అనమాట. ఇవి ఆవు పాలు. బాబు అయితే ఈవినింగ్ తాగుతాడనమాట. మార్నింగ్ అయితే అసలు తాగడు, ఇంకా టిఫిన్ చేసి వెళ్ళిపోతారు కాబట్టి మార్నింగ్ పాలు అయితే వేయిపోయాను అనమాట. ఈవినింగ్ ఈ గ్లాస్ పోసి పక్కన పెడతాను. వచ్చేసరికి కొంచెం గోరువెచ్చగా ఉండాలనేసి. ఇంకా మిగతా అయితే ఇక్కడ టీ అయితే పెట్టేస్తున్నాను. చూసారు కదా ఎంత జాగ్రత్తగా ఉన్నా, ఎంత పొంగిపోద్ది అనుకున్నా సరే కొంచెం అయితే పొంగిపోయిందనమాట. ఇంకా అక్కడ టీ అయితే మరిగిపోయింది. టీ అయితే తాగేసి కొంచెం బయట నిలబడ్డాను. ఇంకా పిల్లలు అయితే వచ్చేసారనమాట. వీళ్ళకు ఆటో ఉంటుంది, ఆటోకి అయితే వచ్చేస్తారనమాట. ఇక్కడ మా వాడు ఎగ్జైట్మెంట్ ఏంటంటే బుక్స్ కోసము. ఇది చాలా రోజులైంది నేను వీడియో తీసి ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. దాదాపుగా ఒక 1 వీక్ కిందదనమాట ఈ వీడియో అనేది. అసలు ఫుల్ వీడియో అంటే కొంచెం రీచ్ అవ్వట్లేదు అనేసి నేను అప్లోడ్ చేయట్లేదు అనమాట. ఇది 1 వీక్ కిందదనమాట, ఒక 20 డేస్కి బ్యాక్ అనమాట. అయితే బాబుకి అయితే బుక్స్ తీసుకున్నాము. పొద్దున వాళ్ళ డాడీ తీసుకొచ్చాడనమాట. అయితే పొద్దున ఏంటంటే వాడు నాకే స్కూల్ వచ్చేసి వెళ్ళని చెప్పాడంట. కానీ అన్ని బుక్స్ వాడు మోయలేడు అనేసి మేడమ్స్ ఇంటికి తీసుకెళ్ళమని చెప్పారంట. తన ఇంటికి తీసుకొచ్చేసాడనమాట. పాపకైతే స్కూల్ స్టార్టింగ్ ముందే తీసేసుకున్నాం అనమాట బుక్స్ అనేవి. బాబుకైతే ఇప్పుడు తీసుకున్నాము. వాడు బుక్స్ కావాలని వాడి ఫేస్ చూడాలి ఎంత హ్యాపీగా. కానీ ఏం బుక్స్ ఏమోనండి, కానీ ఒకప్పుడు చదువులు బాగుండేవి. ఉన్న కొన్ని బుక్స్తో మనం కొంచెం హ్యాపీగానే చదువుకునే వాళ్ళము. ఇప్పుడు ఇన్ని బుక్స్ ఇస్తున్నారే కానీ అందులో ఏవి చెప్తున్నారో ఏవి చెప్పట్లేదో వాళ్ళకన్నా అర్థమవుతుందో లేదో. చెప్పనివి అయితే చాలా ఉన్నాయి. పోయిన ఇయర్ బుక్సే కొన్ని అయితే అసలు చెప్పనే లేదు. అవైతే ఇంట్లో అలానే ఉండిపోయాయి అనమాట. మేము ఎన్నిసార్లు అడిగినా కూడా లేదు మేడం అవి సెట్ ఎన్ని వస్తే మేము అన్నీ ఇచ్చిస్తామంటారు. కానీ అవి ఎన్ని యూజ్ అవుతాయో యూజ్ అవ్వవు కూడా వాళ్ళకి తెలియదు, ఏందో అర్థమే కాదనమాట. ఇక ఏం చేస్తాం, పిల్లలు చదువుకోవాలి కాబట్టి బుక్స్ అయితే తీసుకొచ్చేసామన్నమాట. ఇంకా వాటికైతే ఇక ఏంటి అట్టపుట్టలు, మేమైతే చిన్నప్పుడు అట్టపుట్టలు అనేవాళ్ళం అనమాట. కవర్స్ అయితే వేయడం స్టార్ట్ చేసేయాలి. ఇంక వీళ్ళైతే ఫస్ట్ ఫ్రెష్ అప్ అవ్వాలి. నేను కూడా కొంచెం టీ తాగి, ఇంకా వీళ్ళు ఇప్పుడు స్కూల్కి స్టార్ట్ అయ్యారు కాబట్టి ఇంకా ఎల్రిగానే తొందరగానే వంట అనేది స్టార్ట్ చేసేస్తానమాట. ఇంక ఇప్పుడు మా వాడికి తెచ్చామా అని ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు కదా. ఇప్పుడు తెచ్చినప్పుడు కొత్తగా బాగుంటుంది ఎగ్జైట్మెంట్, కానీ తర్వాత ఉంటుంది అనమాట వాడికి. అప్పుడు ఇక బుక్స్ తీయమన్నా తీయడు. ఇప్పుడేమో మరి తీసి చూసి అబ్బో ఎంత ముచ్చిపోతున్నాడు. ఆ తర్వాత మనం బుక్ తీయ అన్న కూడా బుక్ తీయడం అనమాట. అట్లుంటుంది వీళ్ళతో. ఇంకా మా వాడు తొందర ఫ్రెష్ అప్ అయ్యాడనమాట ఆ రోజు. ఇంకా వాడికి పాలు అయితే ఇచ్చేసాను. అమ్మాయి అయితే పాలు తాగదా, ఎందుకు అసలు ఇష్టపడదు. సరే అనేసి తనకైతే పోయాను. టీ ఉంటే టీ తాగుతుంది. టీ తాగి అందులో తోసులు అయితే తింటుంది అనమాట. ఇంకా నేనైతే తెచ్చిన పిల్లల బాక్సెస్ ఉన్నాయి కదా, అవన్నీ కడిగేసాను. టీ తాగినవి కడిగేసి ఇంకా ఆకుకూర ఉందన్నమాట, తోటకూర. వీక్లీలో ఒక 1 టైం అయితే తోటకూర వండుతాను, చాలా మంచిది. మార్నింగ్ పూట కాకుండా నైట్ పూట అయితే ఒక పూటకు తినేస్తారనమాట. అందుకనేసి ఇంకా తోటకూర నేను కట్ చేసేసి ఇంకా మంచిగా కడిగేసి పెట్టేశాను. ఇంకా కర్రీ అయితే తొందరగా ప్రిపేర్ చేసేసి ఇంకా కవర్స్ వేసుకుంటూ కూర్చుందామనేసి ఇంకా ఉల్లిపాయలు కూడా కట్ చేశాను. ఓన్లీ ఫ్రై లాగా చేసేస్తానమాట. అందులో పప్పు గిట్ట ఏం వెయ్యను. మళ్ళీ పప్పు వేసామనుకోండి మళ్ళీ గొడవదనమాట. పొద్దునది కొంచెం కర్రీ ఉంది కాబట్టి అది సరిపోతుంది అనమాట. అందుకనేసి ఒక బాండి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్, పోపు దినుసులు, ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనం తోటకూర వేసేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి మంచిగా మగ్గుతుంది. ఆ తర్వాత ఉప్పు కారం వేసేసుకొని దింపేసుకోవడం అంతే. కానీ బాగుంటుంది. ఆకుకూరలు అప్పుడప్పుడు పిల్లలకు పెట్టొచ్చు, చాలా హెల్తీకి చాలా మంచిది. నేను ఇంకా పాలకూర ఇంకెక్కువనే వండుతాను. ఆకుకూరలు ఇంకా తోటకూర చాలా తక్కువ. కానీ పాలకూర అయితే వారంలో 2 సార్లు అయితే కంపల్సరీగా వండుతాను. ఇంకా వర్షాలు పడతాయి కాబట్టి ఇంకా పురుగు ఉంటుంది కాబట్టి చూసుకోవాలి. కానీ పాలకూర చాలా మంచిది ఆకుకూరల పిల్లలకి. అందుకే నేను నైట్ పూట అయితే ఇలాంటి ఫ్రై కర్రీస్ అయితే చేస్తాను. స్కూల్ పెట్టిస్తే ఏంటంటే తినరనమాట, వేస్ట్గా తీసుకొచ్చేస్తారు. అందుకనేసి స్కూల్కి పెట్టకుండా పాలకూర పప్పు లాంటివి అయితే తీసుకెళ్తారు, తింటారు. ఇట్లా ఫ్రై లాంటివి అయితే తినరనమాట. అందుకే నైట్ పూట చేస్తాను.
అందుకనేసి ఇప్పుడు ఇక ఎర్లీగా అయితే టైం అయితే ఎంత తెలుసు అని 6:30 పావుదక్క 7 అలా అవుతుందన్నమాట. ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇంకా రైస్ అయితే ఏముందిలేగా, మనం ఇక్కడ కర్రీ అయిన సోపు ఇంకా వాళ్ళకు అవి వేసుకున్న లోపు ముచ్చట్లు పెట్టుకుంటే సరే కుక్కర్లో రైస్ అయితే అయిపోతుంది అనమాట. అందుకనేసి ఇక్కడైతే తొందరగా అయితే కర్రీ అయితే చేసేస్తున్నాను. ఉల్లిపాయలు కొంచెం మగ్గాలి, కొన్ని ఎక్కువగానే వేసాను అనమాట. ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ కలర్ షేడ్ వచ్చిన తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఆకుకూర మొత్తం వేసేసుకొని మూత పెట్టేసుకుంటే చాలు. ఆకుకూర వేసినప్పుడు ఇంత అనిపిస్తుంది, కానీ అది ఫ్రై అయితే చాలా తక్కువ అయిపోతుంది అనమాట తొందరగా. అందుకనేసి ఇక్కడైతే కర్రీ అయితే చేస్తున్నాడు. అక్కడ మా వాడైతే వెయిటింగ్ అనమాట. త్వరగా వేసేద్దాం అనేసి. అప్పటికి వాడు రాగానే ఇంకా కవర్సు మళ్ళీ ఇంకా పిన్ పంచెస్ అవన్నీ తెచ్చుకున్నాడు అనమాట. సారీ, నేను పప్పు వేయలేదు అనుకున్నాను, పప్పు వేసాను అనమాట. చెప్తున్నాను కదా, ఇది 10 days బ్యాక్ ఉంది కాబట్టి నేను మర్చిపోయాను. అందుకనేసి ఏం చెప్పానో తెలియలేదు అనమాట. పెసరపప్పు వేసానమాట, సరిపోదు అనేసి. మార్నింగ్ కర్రీ లేదనుకుంటా, అందుకనేసి. అయితే ఆయిల్లోనే కొంచెము ఉల్లిపాయలు వేగినప్పుడే కొంచెం పెసరపప్పు వేసాను. పెసరపప్పు ఆయిల్లో మంచిగా ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. ఇలా విడిగా కాకుండా పప్పును మంచిగా ఆయిల్లో వేసి ఫ్రై చేయండి, టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఆ తర్వాత ఇలా తోటకూర వేసేసుకొని మంచిగా మూత పెట్టేసుకొని మంచిగా కలిపేసి మూత పెట్టేసుకున్నాం అనుకోండి, తొందరగా మగ్గిపోతుంది అనమాట. చాలా బాగుంటుంది. కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు కారం అయితే వేసుకుందాము. ఈ వాటర్తోనే ఉడవకుండా ఇంకొంచెం వాటర్ అయితే పడతాయి అనమాట. లోపు కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇదైతే మంచి కలుపుకోవాలి. నాది ఒక చేతిలో మొబైల్ ఉంది, ఒక చేతితో కలుపుతున్నాను కాబట్టి కొంచెం స్లోగా కలుపుతున్నాను అనమాట, అది పడిపోతుంది అనేసి. ఎందుకంటే వీడియో షూట్ చేసే వాళ్ళ పిల్లలు ఇప్పుడు తీయమన్నా తీయరనమాట. స్కూల్కి వచ్చే నుంచి వాళ్ళ బిజీలో వాళ్ళు ఉంటారు. అందుకనేసి దీన్ని మంచిగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకున్నాం అనుకోండి, వాటర్కి మంచిగా మగ్గిపోతుంది అనమాట కర్రీ అనేది. ఇంకా కొంచెం మగ్గిపోయిన తర్వాత నేనైతే ఉప్పు కారం వేసేసి ఇంకా కొన్ని వాటర్ వేసి ఇంకా ఇక్కడైతే కూర్చున్నాను. దాదాపుగా 1 hour పట్టిందనమాట మా వాడు బుక్స్ అన్ని వేయడానికి. అక్కతో పోటీ మరి వాడు వేయించుకుంటాడు అనమాట వాడు. ఇక్కడైతే అన్నీ దాదాపుగా కంప్లీట్ అయిపోయి 8:30కి మేము 7:30 నుంచి స్టార్ట్ చేసి 8:30 అయిందనమాట. ఇంకా ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి ఇంకా మా పాప కూడా చాలా మటుకు హెల్ప్ చేసిందనమాట. తను కవర్స్ వేయడం, నేను పిన్ పంచి కొట్టడం, నేను కవర్స్ వేయడం, తను పిన్ పంచి కొట్టడం అలా చేసిందనమాట.